హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ భాగంగా రైల్వే 2024లో కండక్ట్ చేసినటువంటి ఏఎల్పీ జేఈ ఆర్పీఎఫ్ఎస్ఐ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో అడిగినటువంటి కెమిస్ట్రీ యొక్క షిఫ్ట్ వైజ్ సాల్వ్డ్ క్వశ్చన్స్ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఈ రోజు ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ మీడియం అండ్ అదేవిధంగా తెలుగు మీడియం సంబంధించినటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో 2025లో రాబోతున్నటువంటి అన్ని రైల్వే ఎగ్జామ్స్ కూడా హైలీ యూటిలైజ్ అయ్యేటటువంటి మెటీరియల్ అండ్ ఇది మనకు కేవలం 20 రూపీస్కే మీకు యొక్క ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి కంటెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు దీని యొక్క ఇంటర్ఫేస్లోకి వెళ్ళిపోదాం. మనకి ఈ విధంగా ఓపెన్ చేయగానే ఏఎల్పీ 2024లో అడిగినటువంటి షిఫ్ట్ వైజ్ క్వశ్చన్స్ మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో క్వశ్చన్ యొక్క ఆప్షన్స్తో పాటు ఆన్సర్తో పాటు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుంది. ఈ విధంగా మీకు బోత్ సైడ్స్ మీకు 2 కాలమ్స్లో డేటా అనేది అవైలబిలిటీలో వస్తుంది. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ఏఎల్పీ 2024. యాజ్ పర్ ద లేటెస్ట్ ఎన్సీఆర్టీ ప్రకారంగా మీకు ఇక్కడ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ కెమిస్ట్రీ యొక్క ప్రాబ్లమ్స్కి విత్ సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చినటువంటి డేటాకి మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇంక్లూడ్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది విత్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్గా. And next RPFSI. So these are the RPFSI questions. And next RRB JE. సో ఇవన్నీ కూడా RRB JEలో అడిగినటువంటి షిఫ్ట్ వైజ్ క్వశ్చన్స్. అండ్ ఇప్పుడు ఈ యొక్క మెటీరియల్ ఏ విధంగా ఎదురు చేయాలో చూద్దాం. ఆ తర్వాత మన రిమైనింగ్ యొక్క డేటాతో పాటు తెలుగు మీడియం వర్షన్ యొక్క డేటాను కూడా డిస్కస్ చేద్దాం. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా కెమిస్ట్రీ ఇంగ్లీష్ మీడియం షిఫ్ట్ వైజ్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ రైల్వే 2024 ఎగ్జామ్స్ అండ్ అదేవిధంగా తెలుగు మీడియం సంబంధించినటువంటి డేటా. సో ఫస్ట్ మనం ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి డేటాలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా డేటా అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత డెబిట్, క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్గా ఈ విధంగా పేమెంట్ స్లిప్ అనేది రావడం జరుగుతుంది. అండ్ కింద కనిపిస్తుంది కదా డౌన్లోడ్ అని, సో డైరెక్ట్ డౌన్లోడ్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఫైల్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్ కూడా ఏదైతే ఈమెయిల్ ఐడి మీరు పేమెంట్ చేసేటప్పుడు ఇచ్చారో అదే ఈమెయిల్ ఐడి కూడా మీకు ఫైల్ అనేది రావడం జరుగుతుంది. అక్కడ కూడా మీకు డౌన్లోడ్ ఫైల్స్ అనేటువంటి బ్లూ కలర్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టిల్ మీకు గనక ఫైల్ కనుక హ్యాండ్ ఓవర్ కాకుండా ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క టైటిల్ని కాపీ చేసి ఈ యొక్క ఈమెయిల్ ఐడి కనుక మీరు ఫార్వర్డ్ చేసి విత్ మీ యొక్క పేమెంట్ స్లిప్ ఏదైతే జనరేట్ అవుతుందో దాన్ని అటాచ్ చేసినట్లయితే మేము మీ యొక్క ఈమెయిల్ ఐడికి ఫైల్ని అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ సేమ్ ఇదే విధంగా మనకు తెలుగు మీడియం సంబంధించినటువంటి డేటా కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో కేవలం 25 రూపీస్కి ఒక తెలుగు మీడియం సంబంధించినటువంటి 500+ లేటెస్ట్ రైల్వే ఆస్క్డ్ 2024 క్వశ్చన్స్ అన్ని కూడా మీకు అవైలబిలిటీలో రావడం జరుగుతుంది. అండ్ ఇది మనకు తెలుగు మీడియం వచ్చేసరికి 102 పేజీల్లో, ఇంగ్లీష్ మీడియం వచ్చేసరికి 104 పేజీల్లో అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ ఇది మనకు డైరెక్ట్ ప్రింట్ ఆప్షన్తో ఇంక్లూడ్ అయి వస్తుంది కాబట్టి మీరు డైరెక్ట్ దీన్ని అయితే జిరాక్స్ తీసుకోవచ్చు. ఓకేనా. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఎన్నో రకాలైనటువంటి మెటీరియల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫర్ ద రైల్వే ఎగ్జామ్స్. సో రీసెంట్గా స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి 6000+ TCS క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఫిజిక్స్ సంబంధించినటువంటి డేటాను కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది కదా. సో ఇప్పుడు మనం కెమిస్ట్రీని ఇవ్వడం జరిగింది. అండ్ దానికంటే ముందుగా మనం ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి డేటాను కూడా ఈ యొక్క లేటెస్ట్ రైల్వే క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేసేసి ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. సో ఆల్రెడీ మనకు జేఈ CBT2 ఎగ్జామ్ అనేది త్వరలో ఉండబోతుంది కాబట్టి దాంట్లో మనకు CBT2లో మేజర్గా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 15 మార్క్స్కి వెయిటేజ్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి డేటా కూడా వెయిటేజ్ ఉంటుంది కాబట్టి మీకు ఒక ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంట్ డేటా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ రోజు తోటి. అండ్ నెక్స్ట్ మనం కంప్యూటర్స్ యొక్క డేటాను కూడా త్వరలో రిలీజ్ చేయబోతున్నాం ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ జేఈ CBT2. అండ్ జేఈ CBT2తో పాటు మనకి ఒక ఏఎల్పీ దాంట్లో కూడా కంప్యూటర్స్ యొక్క వెయిటేజ్ ఉంది. ఏఎల్పీలో బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క కంప్యూటర్స్ యొక్క మెటీరియల్ కూడా త్వరలో రిలీజ్ అవుతుంది. ఓకేనా. సో ఈ యొక్క ఎగ్జామ్ ఎవరైతే జేఈ ప్రిపేర్ అవుతున్నారో అండ్ అదేవిధంగా అదర్ రైల్వే ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వండి. అయితే మీరు అనుకోవచ్చు సార్ ఈ యొక్క మెటీరియల్ చదివితే సరిపోతుందంటే ఇది ఒక్కటి చదివితేనే సరిపోదు. మనకు దీంతో పాటు అంటే కెమిస్ట్రీ ఒక 500+ క్వశ్చన్స్తో పాటు ప్రీవియస్గా మీకు ఇచ్చినటువంటి ఒక 4000+ క్వశ్చన్స్ కూడా చదవాలి. ఆల్రెడీ 1992 to 2024 వరకు ఇందులో కవర్ అయినాయి. దీని తర్వాత ఎడిషనల్గా మనం యొక్క డేటాని అయితే ఇవ్వడం జరిగింది. ఇది 4000 + 500 మొత్తం 4500 ప్రశ్నలకు పైగా మీకు డేటాని అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఎవరైతే ఇంగ్లీష్ మీడియం యొక్క 4000+ క్వశ్చన్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క మెటీరియల్ తీసుకోవాలి. తీసుకుంటేనే మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా కంటెంట్ అనేది కవర్ అవుతుంది. ఓకేనా. సో దీంట్లో జస్ట్ 500 లేటెస్ట్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. సో ఇవి కాకుండా మిగిలిన క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు
వీటిలో అందుబాటులో ఉండడం జరుగుతుంది. సేమ్ అదేవిధంగా ఫిజిక్స్ కూడా. అండ్ త్వరలోనే బయాలజీ సంబంధించినటువంటి క్వశ్చన్స్ యొక్క డేటా కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ రైల్వే గ్రూప్ డీలో కూడా మనకు సైన్స్ యొక్క వెయిటేజ్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ దాంతోపాటు కీ రోల్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి సైన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసి మీకు ముందుగానే సైన్స్ సంబంధించినటువంటి కంటెంట్ అయితే రిలీజ్ చేస్తున్నాం. ఓకేనా. సో ఈ యొక్క డేటాని ప్రొవైడ్ చేస్తున్నందుకు మీరందరూ కూడా ఈ యొక్క డేటాని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి సిద్ధంగా ఉండాలి. అండ్ అదేవిధంగా సైన్స్ న్యూమరికల్స్ అంటే సైన్స్ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ చాప్టర్ వైజ్గా విత్ ప్రాబ్లమ్స్ తోటి ప్లస్ 1000+ నెంబర్ డేటాని కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఈ యొక్క కంటెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం వీటిని కూడా ఉపయోగించుకోండి. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున ప్రొవైడ్ చేస్తున్నటువంటి శ్రీనివాస్మిక్ యాప్ యొక్క కోర్సెస్లో కూడా ఈ యొక్క కంటెంట్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది. ఈ రోజు ఈవినింగ్ వరకు కానీ రేపు మార్నింగ్ వరకు జేఈ అండ్ అదేవిధంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంది కాబట్టి వాళ్ళకి, అండ్ అదేవిధంగా ఈ యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సుతో పాటు ఈ యొక్క డేటా మొత్తం కూడా ఇంక్లూడ్ అయిపోతుంది. ఓకేనా. పరీక్ష కలిసి ఈ యొక్క కంటెంట్ మొత్తాన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి instamojo.com/srinivasmik నుంచి గ్యాదర్ చేయండి. అండ్ ఇప్పుడు మనం పీడిఎఫ్ సంబంధించినటువంటి రిమైనింగ్ డేటాలకు వెళ్ళిపోదాం. సో ఈ విధంగా మనకైతే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే అందుబాటులో ఉంటుంది. అండ్ దిస్ ఈస్ టెక్నీషియన్ గ్రేడ్ 3. సో ఎక్కువ క్వశ్చన్స్ అయితే మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3 నుంచే రావడం జరిగింది. అరౌండ్ 300+ క్వశ్చన్స్ అయితే ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ 3 నుంచే మనకైతే కనిపించినాయి. అరౌండ్ 100+ క్వశ్చన్స్ అనేవి మనకు ఏఎల్బిలో ఎక్కువగా రావడం జరిగింది. అండ్ జేఈ ఆర్పిఎఫ్ రెండు కలిపి మన దాదాపు 100+ అయితే కనిపించినాయి. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే ఇంగ్లీష్ మీడియం ఉండడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ తెలుగు మీడియం. రసాయన శాస్త్రం షిఫ్ట్ల వారికి మీకు ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ తెలుగు మీడియం సంబంధించినటువంటి డేటా. మీకు తెలుగు మీడియంలో ఏ పాయింట్ అర్థం కాకపోయినా దయచేసి ఇంగ్లీష్ మీడియాన్ని రిఫరెన్స్గా తీసుకోండి. ఇంగ్లీష్ ఈజ్ ద స్టాండర్డ్ డేటా. అండ్ నెక్స్ట్ ఆర్పిఎఫ్ఎస్ఐ అండ్ నెక్స్ట్ ఆర్ఆర్బి జేఈ. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3. సో ఈ విధంగా మీకు డేటా అయితే అందుబాటులో ఉండడం జరుగుతుంది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి ఒక టోటల్ డేటాను గ్యాదర్ చేసుకోండి. మీ క్వశ్చన్ ఆప్షన్స్తో పాటు ఆన్సర్తో పాటు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ సంబంధించినటువంటి డేటాను కూడా ఇంక్లూడ్ చేసి ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ డేటాని ప్రాపర్గా ఉపయోగించుకొని మీ యొక్క ప్రిపరేషన్కి బూస్టప్ చేసుకోండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు నేర్చుకోగలుగుతాం. అండ్ రెగ్యులర్గా మీకు మ్యాథ్స్ క్లాస్ అనేవి రావడం జరుగుతుంది. మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ మనకు కంటిన్యూ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు నేర్చుకోగలుగుతాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.